2008 నాటి డిఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ కేసు రాబర్ట్ వాద్రాను వెంటాడుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో వాద్రాకు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేశారు. తాజాగా మరోసారి సమన్లు ఇచ్చారు. ఆయుధ డీలర్తో లింకులకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి సమన్లు ఇచ్చినట్లుగా సమాచారం. 2008 నాటి డిఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ కేసు రాబర్ట్ వాద్రాను వెంటాడుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో వాద్రాకు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేశారు. తాజాగా మరోసారి సమన్లు ఇచ్చారు. ఆయుధ డీలర్తో లింకులకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి సమన్లు ఇచ్చినట్లుగా సమాచారం.